జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరు పార్టీల శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా బాగా చర్చ జరుగుతున్న విషయం సీట్ల పంపకం తెలిసిందే. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఏ సీట్లు జనసేనకు కేటాయించనున్నారు, రకరకాల ఊహాగానాల నేపథ్యంలో స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సీన్లోకి ఎంటర్ అయి పొత్తులో భాగంగా జనసేన గౌరవప్రదమైన సీట్లు రాబడుతుందని పేర్కొనడంతో సీట్ల కేటాయింపు విషయం కొంతమేరకు సద్దుమణిగింది. కానీ తాజాగా టీడీపీ అగ్రనేత లోకేష్ ఒక ఇంటర్వ్యూలో కూటమి విజయం సాధిస్తే సీఎం చంద్రబాబు అవుతాడని చెప్పడంతో మరోసారి ఎవరికి ఎన్ని సీట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ చెప్పిన గౌరవప్రదమైన సీట్లు ఎన్ని, ఎక్కడ కేటాయించనున్నారు, ఏ జిల్లాలో ఏ సీట్లు జనసేనకు కేటాయించనున్నారు? హావ్ ఎ లుక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని ఆ పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ నేత సీఎం అవ్వాలని కోరుకోవడం సహజం. పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రధానంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపులలో పవన్ సీఎం అవ్వాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో కానీ, ప్రస్తుత ఏపీలో కానీ కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతంలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అక్కడ స్థానికంగా మెజారిటీ సామాజిక వర్గం సీఎంలయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మెజారిటీ సామాజిక వర్గమైన కాపుల నుంచి ఇంతవరకు సీఎం అవ్వకపోవడం ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా ఆ సామాజిక వర్గంలో ఆశలు చిగురించాయి. కానీ అధికారం సాధించడంలో ప్రజారాజ్యం విఫలమైంది. మరలా పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి అవకాశం రావచ్చనే భావనతో ఆ సామాజిక వర్గం భావిస్తుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్పై సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా జనసేన సిద్ధాంతం, కులాలను కలపడంపై ఆయా వర్గాలు జనసేనపై అభిమానం పెంచుకున్నాయి. రాజ్యాధికారం ఇంతవరకు దక్కని కులాలు సైతం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కూటమి అధికారంలోకొస్తే ఎవరు సీఎం అనే ఆలోచనలో ఆయా వర్గాలు పడ్డాయి. అధికారంలో భాగస్వామ్యం కావడంతో పాటు సీఎం పదవి కూడా సమానంగా పంచుకోవాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా సీన్లోకి ఎంటర్ అయి పొత్తు గౌరవప్రదంగా ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా దీనిపై క్లారిటీ రాకపోవడంతో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఆత్మీయ లేఖల పేరుతో జనసేనకు సూచనలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. కాపు సంక్షేమ సేన పేరుతో జోగయ్య తరచూ లేఖలు రాస్తున్నారు. జనసేన టీడీపీ కూటమిని స్వాగతిస్తూనే జనసేనకు బలమున్న స్థానాల్లో సీట్లను కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గౌరవప్రదమైన సీట్లు అంటే ఏమిటి, ఎన్ని అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దీనిపై రాజకీయ విశ్లేషకులు సైతం తమకి తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధిష్ఠాన వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు 70 స్థానాల్లో పోటీ చేస్తేనే గౌరవప్రదమైన పొత్తు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన అభిలాషతో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు, కాపులతో పాటు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవారు పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండడంతో వీరందరిలో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి, ఆ సంఖ్య గౌరవప్రదంగా ఉంటుందా, గౌరవప్రదమైన సంఖ్య అంటే ఎంత, కనీసం 60 నుంచి 70 సీట్లు దక్కించుకుంటే గౌరవప్రదమైన పొత్తుగా భావించొచ్చా వంటి ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే 40 నుంచి 45 స్థానాల్లో జనసేన విజయం తథ్యమని, మరో 30 స్థానాల్లో విజయానికి చేరువలో ఉంటుందని జనసేన వద్ద సర్వే నివేదికలున్నట్లు తెలుస్తుంది. గౌరవప్రదమైన సీట్లు జనసేనకు దక్కినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి బదిలీ అవుతాయని జన సైనికులు బాహటంగానే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కూకట్పల్లి ఎన్నికల్లో తమ నాయకుడు ఒక్కరోజు పర్యటిస్తేనే దాదాపు 40,000 ఓట్లు వచ్చిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా జనసేన కనీసం 60 నుండి 70 సీట్లను దక్కించుకోనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా జనసేన టీడీపీ కూటమి సీట్ల పంచాయతీ తేలాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.